السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. سورة الجمعة ఆయత నంబర్ 9 నుండి చివరి వరకు 3 ఆయతుల వ్యాఖ్యానం తెలుసుకోబోతున్నాము. అయితే సోదర మహాశయులారా, సోదరిమణులారా, నేను అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ జుముఅ ఆయత నంబర్ 9 నుండి తిలావత్ ప్రారంభించబోతున్నాను. పుట్టడం లేదా తర్వాత ఇస్లాం ధర్మంలో చేరడం, ఆ తర్వాత ఇస్లాం ధర్మం నేర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు మనకు కలుగుతూ ఉండడం, ఇది అల్లాహ్ యొక్క ఎంతో గొప్ప దయ. ఎందుకంటే ధర్మ విద్యనే మనిషికి అల్లాహ్కు చాలా దగ్గరగా చేస్తుంది. ధర్మ విద్య అల్లాహ్కు ఇష్టమైన రీతిలో మనం నేర్చుకుంటూ ఉంటే మనం నశించిపోయే ఈ లోకం యొక్క వ్యామోహంలో పడకుండా పరలోక చింతలో మనం గడపగలుగుతాము మన యొక్క ఈ ఇహలోక రోజులు. ధర్మ విద్య అల్లాహ్కు ఇష్టమైన రీతిలో మనం అభ్యసిస్తూ ఉంటే అల్లాహ్ ఆదేశించినవి ఏమిటో వాటిని ఆచరిస్తూ, అల్లాహ్కు ఇష్టం లేని ఆయన మన కొరకు నిషేధించినవి ఏమిటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండగలుగుతాము. ఈ రోజుల్లో మనలో అనేక మంది పురుషులు కానీ స్త్రీలు కానీ ఎన్నో రకాల పాపాల్లో పడి కరోనా మహమ్మారి యొక్క ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులకు గురి అయి వారు ఒక రకంగా నష్టపోతున్నారు. కానీ వాస్తవానికి ఇది అంత పెద్ద నష్టం కాదు. మహాభయంకరమైన పెద్ద నష్టం ఆ శాశ్వతమైన పరలోక జీవితాన్ని గుర్తించకపోవడం. అక్కడి ఆ జీవితం మనకు సాఫల్యం, స్వర్గం ప్రాప్తించడానికి ఈ లోకంలో చేసుకునేటువంటి కొన్ని సత్కార్యాలు చేసుకోకపోవడం. అయితే రండి సోదర మహాశయులారా, సోదరి మనులారా, ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో ఆ ఆయతుల యొక్క తిలావత్ మనం ప్రారంభం చేస్తున్నాము. ముందు మీరు చాలా శ్రద్ధగా ఖురాన్ ఈ ఆయతులను ఆలకించండి. ఖురాన్ యొక్క తిలావత్ చెయ్యడం ఎలా పుణ్య కార్యమో పూర్తి శ్రద్ధ భక్తులతో ఖురాన్ను వినడం కూడా అంతే పుణ్యం. ఒక్కో అక్షరానికి 10 పుణ్యాలు, ఇంకా ఎన్నో రకాల లాభాలు. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون فإذا قضيت الصلاة فانتشروا في الأرض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకు అదాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి.
తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరిగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలో ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు. అల్హమ్దులిల్లా, మీరు సూరతుల్ జుముఅ సూర నంబర్ 62 ఆయత్ నంబర్ 9 నుండి 11 వరకు 3 ఆయతుల తిలావత్ మరియు ఈ 3 ఆయతుల అనువాదం కూడా విన్నారు. ఇక రండి, ఈ ఆయతులలో మనకు బోధపడుతున్న విషయాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం. సోదర మహాశయులారా, తఫ్సీర్ ఇబ్న్ కథీర్ ఖురాన్ యొక్క తఫ్సీర్లలో చాలా ప్రఖ్యాతిగాంచిన తఫ్సీర్. ఈ తఫ్సీర్ ధర్మవేత్తలందరూ కూడా ఏకీభవించిన మరియు ఎలాంటి విభేదం లేకుండా దీని యొక్క విషయాలను, ఇందులో ఖురాన్ యొక్క వ్యాఖ్యానం ఖురాన్తో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులతో ఏదైతే చేయబడినదో దానిని ఏకీభవిస్తారు. ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మనం చూసామంటే, అందులో ఇప్పుడు మనకు ఉపయోగపడే ప్రయోజనకరమైన విషయాలలో ఈ ఆయతులో అల్లాహు తాలా విశ్వాసులను సంబోధించాడు. యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా. ఇంతకుముందు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి కూడా చెప్పడం జరిగింది. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా చెబుతున్నారు, ఖురాన్లో ఎప్పుడు మీరు యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా అని చదివితే చెవి మాత్రమే కాదు, మీ హృదయంలో ఉన్నటువంటి వినే శక్తిని కూడా ఉపయోగించి పూర్తి శ్రద్ధ భక్తులతో మీరు వినండి. అల్లాహ్ విశ్వాసులకు ఏదైనా ఆదేశం ఇస్తున్నాడు, లేదా అల్లాహు తాలా ఏదైనా పాప కార్యం నుండి వారిని ఆపుతున్నాడు. ఈ విధంగా సోదర మహాశయులారా, మనం యా అయ్యుహల్లదీన ఆమను అని ఎక్కడా చదివినా గాని అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఈ మాటను గుర్తుంచుకోవాలి. మరియు వెంటనే అల్లాహ్ నాకు ఇస్తున్న ఆదేశం ఏమిటి అన్న యొక్క మాటపై శ్రద్ధ వహించాలి. ఇందులో అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ఏంటి? ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅ, జుమా నమాజ్ మిమ్మల్ని పిలువబడినప్పుడు. దీని ద్వారా ఈ ఆయత్ యొక్క ఆరంభంలోనే విశ్వాసానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన గొప్ప విషయం మనకు తెలుస్తుంది. అదేమిటండి? ఈ రోజుల్లో కొంతమంది ఎవరైతే ఖురాన్ తప్ప ఇంకా వేరే హదీత్ అన్నది లేదు అని అంటున్నారో, వారు వాస్తవానికి ఖురాన్ను కూడా తిరస్కరిస్తున్నారు. శ్రద్ధ వహించండి. వారు ఖురాన్ను నమ్ముతున్నామన్నట్లుగా భావిస్తున్నారు, కానీ వాస్తవానికి హదీసును తిరస్కరించి ఖురాన్నే తిరస్కరిస్తున్నారు. ఎలా అంటారా?
ఇక్కడ ఈ ఆయతులో ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅతి ఫస్అౌ ఇలా జిక్రిల్లాహి వదరుల్ బై'. ఇప్పుడు నేను చదివినంత ఈ ఆయత్ యొక్క భాగం హదీసు లేనిది, దీని యొక్క ఆచరణ రూపం మనం దాల్చలేము. అందుకొరకు ఖురాన్లో అనేక సందర్భాలలో అల్లాహు తఆలా ఖురాన్తో పాటు హదీసును కూడా ప్రస్తావించాడు. ఆ హదీసును నమ్మడం తప్పనిసరి. హదీసును నమ్మనిది ఖురాన్ను మనం సరి అయిన రీతిలో అనుసరించలేము. ఒక చిన్న ఉదాహరణ గ్రహించండి మీరు. ఇప్పుడు ఇదే ఆయతలో వేరే బయటి ఉదాహరణలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చదువుతున్న ఆయత్ గురించి ఇదా ఎప్పుడైతే నూదియా పిలువబడుతుందో లిస్సలాతి నమాజు కొరకు మీ యౌమిల్ జుముఅ జుమా రోజున శుక్రవారం నాడు ఫస్అౌ ఫస్అౌ యొక్క శాబ్దిక అర్థం ఇక్కడ పరుగెత్తండి. ఇలా జిక్రిల్లా అల్లాహ్ యొక్క జిక్ర్ వైపునకు. ఖురాన్లో జిక్ర్ అన్న పదం ఎన్నో సందర్భాలలో వచ్చింది. ఎక్కడ ఏ భావం తీసుకోవాలి అది హదీసు ద్వారా స్పష్టమవుతుంది. ఫస్అౌ అన్న పదం ఇక్కడ వచ్చింది. నమాజ్కు పరిగెత్తి రావాలా? లేదు, పరిగెత్తి రావడం హదీసులో నిషేధించబడింది. అయితే ఇక్కడ భావం ఏంటి అది హదీస్ నిర్ధారిస్తుంది. అలాగే నూదియ లిస్సలాతి మీ యౌమిల్ జుముఅ జుమా రోజున నమాజు కొరకు పిలువబడినప్పుడు, పిలుపు ఇవ్వబడినప్పుడు అంటే ఇక్కడ ఏ నమాజు? ఫజర్ నమాజా? జుమా రోజు ఫజర్ కూడా ఉంది, జుమా రోజు జుహర్ కూడా ఉంది, అస్తగ్ఫిరుల్లాహ్, జుమా రోజు ఫజర్ కూడా ఉంది, జుమా రోజు అసర్ కూడా ఉంది, జుమా రోజు మగ్రిబ్ కూడా ఉంది, జుమా రోజు ఇషా కూడా ఉంది. ఏ నమాజ్ కొరకు? జుమ్మా నమాజ్. జుమ్మా నమాజ్ అన్నట్లుగా హదీస్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇక ఇందులో అల్లా ఇచ్చినటువంటి ఆదేశం వ్యాపారాన్ని వదలండి. వ్యాపారాన్ని ఎన్ని గంటలకు వదులుకోవాలి? ఏంటి వివరం? జుమా కొరకు రావడానికి ఎలాంటి సంసిద్ధతలు అవసరం? జుమా నమాజులో ఎన్ని రకాతులు ఉంటాయి? మరి జుమా నమాజు ఎవరెవరిపై విధిగా ఉంది? జుమా నమాజులో పాల్గొన్న వారు ఆ రోజు జుహర్ నమాజ్ చేయాలా చేయకూడదా? ఇలాంటి వివరాలన్నీ కూడా ఎక్కడి నుండి దొరుకుతాయండి? హదీసు ద్వారా. దీని ద్వారా హదీసు ద్వారా. అందుకొరకే ఎవరైతే ఖురాన్ను మాత్రమే నమ్మాలి, హదీసును నమ్మే అవసరం లేదు అంటున్నారో వాస్తవానికి వారు ఖురాన్ను కూడా తిరస్కరిస్తున్నారు. సూరతుల్ ఖియామాలో గనక మీరు చూశారంటే అల్లాహు తఆలా చాలా స్పష్టంగా తెలిపాడు, ఇన్న అలైనా జమ్అహు వ ఖుర్ఆనహు ఫఇదా ఖరఅనాహు ఫత్తబిఅ్ ఖుర్ఆనహు థుమ్మ ఇన్న అలైనా బయానహు. ఓ ప్రవక్త, ఈ ఖురాన్ గ్రంథాన్ని మీ హృదయ పలకంపై అవతరించిన తర్వాత మీ హృదయంలో దానిని మంచి విధంగా భద్రపరచడం, సమకూర్చడం, మీరు ఏమాత్రం మర్చిపోకుండా ఉండి దానిని కాపాడడం, ఇదంతా కూడా మా బాధ్యత. కనుక మీరు ఎప్పుడైతే జిబ్రీల్ వచ్చి మీకు ఖురాన్ చదివిస్తున్నారో మీరు శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీరు అదే విధంగా పఠిస్తూ ఉండండి. ఆ తర్వాత అల్లా ఏమంటున్నాడు? సుమ్మ ఇన్న అలైనా బయానా. ఈ ఖురాన్ను అవతరించడం ఎలాగైతే మా బాధ్యతనో అలాగే దీనిని విడమరచి తెలుపడం, విశదపరచడం, దాని వివరాలను మీకు తెలియజేయడం కూడా మా బాధ్యత. అందుకొరకే సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజుల్లో కొందరు మన సమాజంలో కనబడుతున్నారు. ఒక విచిత్ర విషయం తెలుసా మీకు? ఇప్పటి వరకు
ఇప్పటి వరకు ఎంతమంది హదీస్ను తిరస్కరించేవారు నా దృష్టిలో వచ్చారో, నేను ఎంతమందితోనైతే మాట్లాడానో, వారిలో ఏ ఒక్కరు కూడా ధర్మ విద్యను దాని మూలాధారాలతో నేర్చుకున్నవారు కాదు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? విద్య కొరత అనేది మనిషిని పెడమార్గంలో పెడుతుంది. అందుకొరకు ఈరోజు మనం సూరతుల్ జుముఅ సూర నంబర్ 62 ఆయత్ నంబర్ 9 వ్యాఖ్యానంలో ఆరంభంలో ఖురాన్తో పాటు హదీస్ యొక్క ప్రాముఖ్యతను, ఖురాన్ను విశ్వసించినట్లు హదీస్ను కూడా విశ్వసించాలని, హదీస్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రుజువైన ప్రవక్త వారి వాక్కు, మాట, ఆదేశం గాని, పలుకులు గాని, ప్రవచనాలు గాని, హదీసుల ద్వారా రుజువైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ గాని, లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు సహాబాలు ఏదైనా చేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఒప్పుకున్నారు లేదా దానిని ఖండించారు. హదీస్ కౌలి, ఫిఅలి, తక్రీరి, ప్రవచనము, ఆచరణ లేదా ప్రవక్త వారి అంగీకారము లేదా అక్కడ దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమర్థించడం లేదా దానిని ఏదైనా కరెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా సహీ హదీసులతో ఏవైతే రుజువై ఉన్నాయో వాటన్నిటినీ కూడా నమ్మడం తప్పనిసరి విషయం. ఇక ఈ ఆయతులలో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన కొన్ని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాల వివరాల్లోకి, జుమాకు సంబంధించిన మసలే మసాయిల్, ఆదేశాలు, అవన్నీ వివరాల్లోకి నేను ఈరోజు వెళ్ళడం లేదు. ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఈ సూరా పేరు సూరతుల్ జుముఅ. ఇందులో కేవలం 2 రుకులు ఉన్నాయి. మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. నేను 9వ ఆయత్ ఏదైతే మొదలు పెట్టానో ఇది 2వ రుకు. మొదటి రుకులో యూదుల ప్రస్తావన ఉంది. అయితే మొదటి రుకులో యూదుల ప్రస్తావన తర్వాత మిగతా చివరి 3 ఆయతుల్లో అల్లాహు తఆలా జుమాకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చాడంటే ఇక్కడ ఏదో గొప్ప మర్మం, ఇక్కడ ఏదో గొప్ప విషయం ఉంటుంది. దాన్ని మనం చాలా గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. మీకు అర్థమవుతుంది కదా? నాతో పాటు మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా? నేనేమంటున్నాను శ్రద్ధ వహించండి. సూరా పేరు సూరతుల్ జుముఅ. అయితే ఈ సూరా మొత్తం జుమా ఆదేశాలు ఇందులో లేవు. చివరి 3 ఆయతుల్లోనే ఉన్నాయి. ముందు 8 ఆయతుల్లో యూదుల ప్రస్తావన ఉంది. యూదుల ప్రస్తావన తర్వాత జుమా యొక్క ఆదేశాల ప్రస్తావన, జుమా యొక్క ప్రస్తావన వచ్చింది అంటే ఇందులో మర్మం ఏమిటి? అది మీరు ఏదైనా గ్రహించే ప్రయత్నం చేశారా అని నేను అడుగుతున్నాను. అయితే దీనిని గ్రహించడానికి రండి. సహీ బుఖారీలోని హదీస్, సహీ ముస్లిం షరీఫ్లోని హదీస్ మనం వింటే ఇన్షా అల్లాహ్ ఈ యొక్క మర్మాన్ని, ఈ యొక్క ఔచిత్యాన్ని గ్రహించగలుగుతాం. ఏంటి హదీస్? బుఖారీలోని సహీ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నహ్నుల్ ఆఖిరూన అస్సాబిఖూన యౌమల్ ఖియామా. అనుచర సంఘాల ప్రకారంగా ఈ ప్రపంచంలో వచ్చిన ప్రవక్తల అనుయాయుల ప్రకారంగా చూసుకుంటే మనం చిట్ట చివరి వారి, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త. మనం ప్రవక్త వారి అంతిమ సమాజం అని భావం. కానీ అస్సాబిఖూన యౌమల్ ఖియామా, ప్రళయ దినాన అందరికంటే ముందు మనం లేపబడడం, హాజరు చెయ్యబడడం, లెక్క తీర్పు తీసుకోబడడం, స్వర్గంలో ప్రవేశింపబడడం, ఇంకా ఎన్నో కార్యాల్లో అందరికంటే ముందుగా ఉంటాం. ఇంత గొప్ప ఘనత అల్లాహ్ ఇచ్చాడో గమనించండి.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారు, బైద అన్నహుం ఊతుల్ కితాబ మిన్ కబ్లినా, మనకంటే ముందు గ్రంథం పొందిన వారు ఎందరో ఉన్నారు, యూదులు, క్రైస్తవులు ఇంకా. అయినా వారికంటే ముందు మనల్ని లేపడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, తుమ్మ హాదా, ఇక ఈ దినం అంటే ఈ జుమ్మా రోజు, యౌముహుముల్లదీ ఫరదల్లాహు అలైహిం, ఈ జుమా విషయం, జుమా యొక్క ఘనత మనకంటే ముందు జాతి వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఫఖ్తలఫూ ఫీ, వారు అందులో విభేదించుకున్నారు. ఫహదానల్లాహు లహు, అల్లాహ్ మనకు దాని సన్మార్గం కలిగించాడు, అల్లా మనకు ఆ రోజు యొక్క భాగ్యం కలిగించాడు. ఏమైంది? ఫన్నాసు లనా ఫీహి తబఉన్, ఇక ప్రజలు మన వెనుక ఉన్నారు. అల్ యహూదు గదన్ వన్ నసారా బఅద గద్, యూదుల వారంలోని ఒక పండుగ రోజు మాదిరిగా శనివారం మరియు క్రైస్తవులు ఆదివారం, వారందరికంటే ముందు శుక్రవారంలో మనం ఉన్నాము. ఈ ఘనత అల్లాహు తఆలా మనకు ప్రసాదించాడు. ముస్లిం షరీఫ్ లోని ఉల్లేఖనంలో చూస్తే, అదల్లల్లాహు మన్ కాన కబ్లనా, మనకంటే ముందు జాతి వారిని వారి దుశ్చేష్టలకు కారణంగా అల్లాహ్ ఈ రోజు నుండి వారిని మార్గంలో పడవేశాడు. ఒక విషయం గమనించండి, అల్లాహ్ తన ఇష్టంతో వారిని మార్గంలో పడవేశారు అని కాదు, వారి దుశ్చేష్టకు కారణంగా, వారి అవిధేయతకు కారణంగా అల్లాహ్ జుమా రోజు వారికి ప్రసాదించాడు, కానీ వారు దానిని విలువ ఇవ్వలేదు, అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు. ఫకాన లిల్ యహూది యౌము సబ్త్ వకాన లిన్ నసారా యౌముల్ అహద్ ఫజాఅ అల్లాహు బినా ఫహదాన అల్లాహు లియౌమిల్ జుమ్ఆ. అల్లాహు తాలా యూదులకు శనివారం మరియు క్రైస్తవులకు ఆదివారం నిర్ణయించాడు, మరియు మనం వారికంటే వెనక వచ్చినప్పటికీ వారికంటే ముందు రోజు శుక్రవారం రోజు అల్లాహు తఆలా మనకు దాని యొక్క భాగ్యం కలుగజేశాడు. అయితే ఈ విధంగా రోజుల్లో వారు ఇహలోకంలో మనకు వెనక ఏదైతే ఉన్నారో, అలాగే పరలోకంలో కూడా మనం వారికంటే ముందుగా ఉంటాము. అందరికంటే ముందు, సర్వ సృష్టిలో అందరికంటే ముందు మన యొక్క తీర్పు జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసుల్లో మనకు తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు మీకు ఈ రెండు హదీసులు విన్న తర్వాత అర్థమైందా? యూదుల ప్రస్తావన ముందు ఉంది ఈ సూరతుల్ జుమాలో, తర్వాత జుమా యొక్క ప్రస్తావన వచ్చింది అంటే ఇక్కడ మనకు ఒక హెచ్చరిక కూడా ఉంది. అదేమిటి? వారు ఎలాగైతే విభేదాల్లో పడ్డారో, అల్లా ఆదేశాలను త్యజించారో, తిరస్కరించారో, అలాంటి పరిస్థితి మీది రాకూడదు. మీరు చాలా శ్రద్ధగా మరియు అల్లాతో భయపడుతూ అల్లా యొక్క ఆదేశాలను పాటించే వారిగా మీరు ఉండండి. ఆ తర్వాత ఆయతులను మనం గమనిస్తే, ఇమామ్ ఇబ్ను కతీర్ రహిమహుల్లా ఇక్కడ కొన్ని జుమాకు సంబంధించిన ఆయత్ యొక్క వివరణ వ్యాఖ్యానంలో కొన్ని విషయాలు తెలిపారు. మొదటి విషయం నేను ఇంతకుముందు తెలిపినట్లు, అల్లా ఏమంటున్నాడు? ఫస్ఔ ఇలా దిక్రిల్లా, అల్లా యొక్క ధ్యానం, స్మరణ వైపునకు మీరు పరుగెత్తండి. అయితే వాస్తవానికి ఇక్కడ పరుగెత్తండి అనువాదం సరి అయినది కాదు. ఇక్కడ ఇమామ్ ఇబ్ను కతీర్ రహిమహుల్లా చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ నమాజుకైనా గాని పరుగెత్తి రావడం నుండి వారించాడు. సహీ బుఖారీలోని హదీస్, ఇదా సమిఅతుముల్ ఇకామత ఫంషు ఇలా స్సలాతి వ అలైకుముస్ సకీనతు వల్ వకార్ వలా తుస్రిఉ, మీరు ఇకామతు విన్నప్పుడు నమాజుకు నడిచిరండి. మీరు ఎలా నడిచి రావాలంటే, మీపై నిదానం, నింపాది మరియు ఒక వకార్,
ఒక మర్యాద అనేది స్పష్టంగా కనబడాలి. వలా తుస్రిఉ, మీరు పరుగెత్తుకుంటూ రాకండి. మరొక ఉల్లేఖనంలో ఫలా తఅతూహా తస్ఔన్, మీరు పరుగెత్తుకుంటూ రాకండి, నిదానంగా రండి. ఎన్ని రకాతులు ఇమాంతో పొందుతారో చదవండి, తప్పిపోయిన రకాతులు తర్వాత చేసుకోండి. కానీ ఇక్కడ ఈ ఆయతలో అల్లాహు తాలా ఫస్ఔ అని ఏదైతే చెప్పాడో దాని భావం ఏంటి? ఇమాం హసన్ బస్రీ రహిమహుల్లా చెప్పారు, అమా వల్లాహి మా హువ బిస్సఈ అలల్ అక్దాం. ఇక్కడ సై అంటే కాళ్ళ మీద పరుగిడుకుంటూ రావడం కాదు. వలకద్ నుహు అన్ యఅతు సలాత, వారు ఇలా రావడం నుండి వారించడం జరిగింది. వలాకిన్ బిల్ ఖులూబి వన్ నియ్యతి వల్ ఖుషూ, ఏంటి? వారి యొక్క నియత్ సంకల్పం, వారు హృదయంతో సంపూర్ణ ఖుషూ, వినయ వినమ్రతతో రావాలి. కానీ ఇక్కడ భావం ఏంటి? దీనికి సంబంధించి మరొక హదీత్లో మరొక ఇమాం ఖతాదా రహిమహుల్లా వారు తెలిపినట్లు దాని భావం ఏంటంటే అంతస్ఆ బికల్బిక వ అమలిక, నీవు జుమా రోజున జుమా నమాజ్ కొరకు ముందు నుండే అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ సంసిద్ధత అనేది పాటిస్తూ నీవు ముందుకు వచ్చేసి. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇక్కడ మరో విషయం కూడా మీకు అర్థమైంది కదా, ఖురాన్ను మనం హదీసు లేకుండా సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేము. అయితే సోదర మహాశయులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా యొక్క ఘనతలో ఎన్నో విషయాలు తెలిపారు. సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ నిశ్చయంగా జుమా రోజు చాలా గొప్ప ఘనత గల రోజు. అదే రోజు అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాంని పుట్టించాడు. ఆదం అలైహిస్సలాంని స్వర్గంలో పంపాడు. ఆదం అలైహిస్సలాం అదే రోజు స్వర్గం నుండి తీయబడ్డారు. అదే రోజు ఆయన మరణించారు. అదే రోజు ప్రళయం సంభవిస్తుంది. మరియు అదే రోజున ఒక ఘడియ ఉంది. ఎవరైతే ఆ ఘడియను పొంది దుఆ చేసుకుంటారో అల్లా ఆ ఘడియలో చేసిన దుఆని తప్పకుండా స్వీకరిస్తాడు. మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారం రోజున మంచి రీతిలో తలంటు స్నానం చెయ్యాలి అని, మంచి దుస్తులు ధరించాలి అని, సాధ్యమైతే సువాసన పూసుకోవాలి అని, మరియు ఎంత తొందరగా ఇంటి నుండి బయలుదేరి మస్జిద్కు రాగలుగుతారో హాజరై మౌనంగా ఉండాలి. ప్రత్యేకంగా ఖుతుబా జరుగుతున్న సందర్భంలో ఎలాంటి వృధా కార్యకలాపాలు మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా ఖుతుబా వింటూ ఉండాలి. ఒకవేళ ఖుతుబా మన భాషలో కాకపోయినప్పటికీ శ్రద్ధగా ఖుతుబా వినాలి. ఈ విధంగా అల్లాహు తఆలా వారం రోజులే కాదు, ఇంకా 3 రోజులు అదనంగా మన పాపాలను మన్నిస్తాడు. అంతేకాదు ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడని సహీహ్ హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ దావూద్ మరియు తిర్మిది, ఇబ్ను మాజాలో వచ్చినటువంటి హదీస్ ఔస్ బిన్ ఔస్ అత్-తఖఫీ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, మన్ గస్సల వగ్తసల యౌమల్ జుముఅ వబక్కర వబ్తకర వమషా వలం యర్కబ్ వదనా మినల్ ఇమామి వస్తమఅ వలం యల్గు, ఎవరైతే ఉత్తమ రీతిలో జుమా రోజు స్నానం చేస్తారో, అతి త్వరగా బయలుదేరుతారో, సాధ్యమై నడిచి వెళ్తారో, ప్రయాణం చేసి ఏదైనా వాహనం వెక్కి వెళ్ళరో, మరియు ఇమాంకు దగ్గరగా కూర్చుంటారో, వస్తమఅ శ్రద్ధగా ఖుతుబా వింటారో, వలం యల్గు ఎలాంటి వృధా కార్యకలాపాలకు పాల్పడరో, ఏమిటి లాభం? అల్లాహు అక్బర్. శ్రద్ధ వహించండి. కాన లహు బికుల్లి ఖుత్వతిన్ అజ్రు సనతిన్ సియామిహా వకియామిహా, వారి ఒక్కొక్క అడుగుకు బదులుగా 1 సంవత్సరం ఉపవాసాలు మరియు 1 సంవత్సరం తహజ్జుదులు చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప పుణ్యం చూడండి. సహీహ్ హదీసులో వచ్చిన ఈ శుభవార్త
అందుకొరకు ఎవరు కూడా జుమా రోజు ఆలస్యం చేయకుండా, జుమా రోజు ఎలాంటి అశ్రద్ధలో ఉండకుండా, ఆటపాటల్లో సమయాలు వృధా చేయకుండా త్వరగా మస్జిద్కు వచ్చే ప్రయత్నం చేయాలి. మరి ఎంతో మంది మస్జిద్లో హాజరవుతారు. ఒకవేళ ఖుత్బా వారి భాషలో కాకుంటే వెనక మాట్లాడుకుంటూ ఉంటారు, మొబైళ్లలో ఆడుకుంటూ ఉంటారు, ఇంకా వేరే వృధా కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసే వారికి ఈ గొప్ప పుణ్యం అనేది లభించదు. మరియు ఎవరైతే ఎంత ముందుగా నమాజుకు హాజరవుతారో జుమా రోజు, సహీ బుఖారీలోని హదీదులో వారికి మరొక గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగింది. దాని యొక్క సారాంశం నేను తెలియజేస్తున్నాను. బుఖారీలోని సహీ హదీసు గనక అరబీ మతన్ చదవకుండానే ఎవరైతే మొదటి ఘడియలో వస్తారో వారికి ఒక ఒంటె కుర్బానీ చేసినంత పుణ్యం, ఎవరైతే రెండవ ఘడియలో వస్తారో వారికి ఒక ఆవు కుర్బానీ ఇచ్చినంత పుణ్యం, ఎవరైతే మూడవ ఘడియలో వస్తారో వారికి ఒక మేక కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. మరియు ఎవరైతే నాలుగవ ఘడియలో వస్తారో ఒక కోడి అల్లా మార్గంలో దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. మరియు ఎవరైతే ఐదవ ఘడియలో వస్తారో వారికి ఒక కోడి గుడ్డు అల్లా మార్గంలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం వచ్చేస్తారో ఖుత్బా ఇవ్వడానికి, ప్రత్యేకంగా ఎవరైతే దైవదూతలు హాజరవుతారో ఈ 5 ఘడియల్లో వచ్చిన వారి పేరు నమోదు చేసుకోవడానికి ఈ ప్రత్యేక రిజిస్టర్లలో తర్వాత వచ్చిన వారి యొక్క పేర్లు నమోదు కావు. అందుకొరకు ఎలాంటి ఆలస్యం చేయకూడదు. జుమా రోజున మిస్వాక్ చేయడం, సువాసన పూసుకోవడం, ఎంతో పరిశుభ్రంగా రావడం ఇది చాలా ఉత్తమ విషయమని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క హదీసులో కూడా మనకు ఈ విషయాలు బోధపడుతున్నాయి. ఇంకా సోదర మహాశయులారా, మీరు గనక ఆయతను గమనిస్తే అక్కడ అల్లాహు తాలా చెబుతున్నాడు, ఫస్అవు ఇలా జిక్రిల్లా, అల్లాహ్ యొక్క జిక్ర్ ధ్యానం వైపునకు హాజరవ్వండి. ఇక్కడ అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఇక్కడ ఖుత్బా. ఇమాం ఏదైతే ఖుత్బా ఇస్తారో ఆ ఖుత్బాలో కూడా రావాలి. అంటే ఏమిటి? ఇమాం మెంబర్ పై వచ్చేకి ముందు వచ్చేస్తే కనీసం ఒక చాలా గొప్ప పుణ్యం మనం పొందుతాము. ప్రత్యేకంగా దైవదూతలు ఎవరైతే హాజరవుతారో వారి యొక్క రిజిస్టర్లలో కూడా మన పేరు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే చాలా చాలా అనారోగ్యంగా ఉన్నారో, మస్జిద్కు హాజరయ్యేంతటువంటి శక్తి లేదో, మరి ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఇంకా చిన్న పిల్లలు మరియు స్త్రీలు ఇలాంటి వారిపై జుమాలో హాజరు కావడం విధిగా లేదు. కాకపోతే వారిలో ఎవరైనా జుమాలో వచ్చారంటే జుమాలో వచ్చినటువంటి గొప్ప పుణ్యాలు తప్పకుండా పొందుతారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత సహాబాలు, తాబిఈన్, తాబిఈన్, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా అల్హమ్దులిల్లా సహీ హదీసుల్లో వచ్చిన దాని ప్రకారం స్త్రీలకు కూడా మస్జిద్లలో వచ్చేటువంటి అవకాశం కలగజేయాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కారణంగా అలాంటి సౌకర్యం లేకుంటే అది వేరే విషయం. కానీ వారి కొరకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఇది ప్రవక్త వారి సాంప్రదాయం. హదీసుల్లో దీనికి నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చి ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహు తాలా తెలిపాడు, వదరుల్ బై'. ప్రత్యేకంగా ఈ జుమాకు సంబంధించి ఒక గొప్ప అనుగ్రహం అల్లా మనపై చేసినది గుర్తు చేసుకోండి. అదేమిటి? అల్లాహు తాలా ఇంతకు ముందు జాతులపై కాకుండా ప్రత్యేకంగా మనపై అనుగ్రహించిన ఒక గొప్ప అనుగ్రహం జుమా రోజు ఏమిటంటే, జుమా నమాజ్ యొక్క మొదటి ఖుత్బా ఆరంభం అయ్యేకి కొంచెం ముందు వరకు మనం వ్యాపారంలో ఉండవచ్చు. జుమ్మా నమాజ్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. కేవలం ఇంత సమయం మాత్రమే అల్లాహు తాలా వదరుల్ బై' అని ఆదేశించాడు. కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు అన్నీ కూడా వదులుకోండి అని. కానీ ఇంతకుముందు జాతులపై ఎలా ఉండినది? పూర్తి వారి ఆ వారంలో ఒక్క రోజు అన్ని కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు వదిలేసి అల్లా యొక్క ఆరాధనలు నిమగ్నులై ఉండడం.
ఇది కూడా గమనించండి. అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై. అయితే ఎవరైతే మొదటి ఇమాం వచ్చి మెంబర్ పై ఏదైతే ఎక్కుతాడో మరియు ముఅద్దిన్ అదాన్ ఇస్తాడో దాని తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తే అతడు ఒక హరాం పని చేసిన వాడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది. అటు ఖుతుబా జరుగుతూ ఉంటుంది, ఇటు బయట మస్జిద్ ముంగట ఇత్తర్లు, సుర్మాలు, టోపీలు, మిస్వాక్లు, ఇంకా వేరే కొన్ని ఎవరైతే మస్జిద్కు దగ్గరగా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారో వారు వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చాలా తప్పు విషయం. ఇదంతా కూడా తప్పు విషయం, పొరపాటు. అల్లాహ్ తఆలా వెంటనే ఏం గుర్తు చేస్తున్నాడు గమనించండి. జాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తఅలమూన్. అల్లాహ్, ఇంత గొప్ప విషయం. ఖురాన్ను మనం చదువుతూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ఏంటి? వర్తకాన్ని వదిలేసి నమాజు కొరకు హాజరవ్వడం. అయ్యో, నేను డ్యూటీ చేసుకోకుంటే నాకు కూడెక్కడ వస్తుంది, నేను నా భార్య పిల్లలకు ఏం తినబెట్టాలి, ఈ విధంగా మనం ఆలోచిస్తాము. కానీ అల్లాహ్ తఆలా పూర్తి జుమ్మా రోజు మొత్తం 12 గంటలు పగలంతా కూడా మీరు వదిలేసుకోండి వ్యాపారాన్ని అంటలేడు. కనీసం ఈ జుమా యొక్క సమయం ఏదైతే ఉంటుందో, ఎందులోనైతే మనం అల్లాహ్ను ఆరాధిస్తామో ఆ కొన్ని నిమిషాలు మాత్రమే, ఇది కూడా అల్లాహ్ కొరకు పాటించని వాడు, అల్లాహ్ కొరకు ఈ నమాజ్ చేయడానికి తన వ్యాపారాన్ని, తన వర్తకాన్ని, తన పనులను, డ్యూటీని, జాబ్ని వదులుకొని వాడు తాను అనుకుంటున్నాడు కావచ్చు, వాళ్ళు నమాజ్కు పోయి ఏమో సంపాదిస్తారు, నేను ఇంత మంచి జీతం తీసుకుంటున్నా, ఎంత మంచి పని చేసుకుంటున్నా. కానీ అల్లాహ్ అంటున్నాడు కాదు. ఎవరైతే తమ యొక్క డ్యూటీని, తమ యొక్క ఉద్యోగాన్ని, తమ యొక్క వ్యాపారాన్ని, తమ యొక్క వర్తకాన్ని వదిలి నమాజ్ జుమ్మాకు హాజరయ్యారో జాలికుం ఖైరుల్ లకుం, ఇది మీ కొరకు మంచిది. తెలియకుంటే ధర్మ ఆధారంగా తెలుసుకోండి. తాలమూన్. ఆ వెంటనే ఏమంటున్నాడు చూడండి అల్లాహ్ తఆలా, ఫైదా ఖుదియతిస్ సలా, ఎప్పుడైతే నమాజ్ పూర్తయిపోతుందో ఫంతషిరు ఫిల్ అర్ద్, వెళ్ళండి భూమిలో సంచరించండి. వబ్తగు మిన్ ఫద్లిల్లాహ్, అల్లాహ్ యొక్క ఈ ఫద్ల్, అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్లాహ్ యొక్క దయ, దాన్ని అన్వేషించండి. సలఫ్ సాలిహీన్ రహిమహుముల్లాహ్, ఇరాక్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం వచ్చింది. ఆయన జుమా నమాజ్ చేసుకున్న తర్వాత వెళ్ళేవారు బయటికి. అల్లాహుమ్మ ఇన్ని అజబ్తు దావతక్, ఓ అల్లా నీవు పిలిచావు జుమాలో హాజరవు అని, నేను వచ్చాను. వసల్లైతు ఫరీదతక్, నేను ఈ ఫర్దును నెరవేర్చాను, చదివాను. వంతషర్తు కమా అమర్తని, నీవు చెప్పావు కదా అల్లా ఫంతషిరు, సంచరించండి, బయటికి వెళ్ళండి, బయటికి వచ్చేసాను. ఫర్జుక్ని మిన్ ఫద్లి, ఓ అల్లా నీ యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించు. వంత ఖైరుర్ రాజిఖీన్, నీవే అతి ఉత్తమ ప్రదాతవు. ఇబ్ను అబీ హాతింలో ఈ ఉల్లేఖనం ఉంది. మరికొందరు ధర్మవేత్తలు సలఫ్ సాలిహీన్ చెప్పారు, ఎవరైతే జుమా నమాజు తర్వాత వ్యాపారంలో నిమగ్నులవుతారో అల్లాహు తాలా వారికి ఎంతో అనుగ్రహం, ఎంతో శుభం కలుగజేస్తారు. అయితే ఇక్కడ భావం ఏంటి? నమాజు సమయం ఎంతనైతే ఉందో అందులో పూర్తి శ్రద్ధ భక్తులతో నమాజ్ చదవాలి, పూర్తి శ్రద్ధ భక్తులతో నమాజ్ చదవాలి. కానీ మళ్ళీ ఇక్కడ గమనించండి మీరు, వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు? వద్కురుల్లాహ కతీరా, అల్లాహ్ను మీరు అధికంగా స్మరించండి, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువగా చేయండి. లఅల్లకుం తుఫ్లిహూన్, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు. గమనిస్తున్నారా? మీరు నమాజ్ చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, వ్యాపారంలో నిమగ్నులయ్యారు, కానీ ఆ వ్యాపార సమయంలో కూడా మీరు అల్లాహ్ను ధ్యానించండి. వద్కురుల్లాహ కతీరా హాల బైఇకుం వ షిరాయికుం, మీరు అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు, వ అఖ్దీకుం వ అతాయికుం, మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు, ఎవరి నుండి ఏదైనా తీసుకుంటున్నప్పుడు, ఉద్కురుల్లాహ దిక్రన్ కతీరా, అల్లాహ్ను అధికంగా స్మరించండి. వలా తష్గలుకుం దునియా అనిల్లదీ యన్ఫఉకుం ఫిద్దారిల్ ఆఖిరా, పరలోక దినాన మీకు లాభం చేకూర్చేది ఏదైతే ఉందో దాని నుండి మీ ప్రపంచ వ్యామోహం మిమ్మల్ని దూరం చేయకూడదు.
అల్లాహు. ఇక్కడ స్మరించండి, అల్లాను గుర్తుంచుకోండి, ఉజ్కురు అల్లాను ధ్యానించండి అంటే రెండు భావాలు. ఒకటేమిటి, ఆ వ్యాపారంలో ఉన్న, మీరు వ్యవసాయంలో ఉన్న, వేరే ఏదైనా మీ ఉద్యోగంలో వెళ్ళినా, మీరు ఇంకా ఎవరితోనైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తూ పరస్పరం ఏదైనా సంప్రదింపులు చేసుకుంటూ ఉన్నా, అక్కడ అల్లా ఆదేశం ఏంటి దాన్ని మీరు గుర్తుంచుకొని ఆ ప్రకారంగా జీవించండి. ఇది ఒక భావం. రెండో భావం, మీరు వ్యాపారంలో ఉన్నప్పటికీ అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఇన్షా అల్లా, ఈ విధంగా అల్లా యొక్క స్మరణ అనేది మీ యొక్క నోటిపై రావాలి. అల్లా యొక్క స్తోత్రం అనేది రావాలి. అల్లాను మీరు గుర్తిస్తూ ఉండాలి. అందుకొరకే ఒక సహీ హదీస్లో వచ్చి ఉంది కదా, ఎవరైతే బాజార్లో వచ్చినప్పుడు, గుర్తుంచుకోండి ఇది దువా, తర్వాత యూట్యూబ్లోకి ఫేస్బుక్లోకి వెళ్ళి మళ్ళీ ఈ దువాను మీకు మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసుకోండి, మరోసారి వినండి. సుమారు ఒక 40 నిమిషం తర్వాత ఈ దువా నేను ప్రస్తావిస్తున్నాను. ఎవరైతే బాజారులో వెళ్ళి ఈ దువా చదువుతారో అల్లాహు తఆలా వారికి 10 లక్షల పుణ్యాలు ప్రసాదిస్తాడు, 10 లక్షల పాపాలు వారి నుండి మన్నింపజేస్తాడు. మరో ఉల్లేఖనంలో ఉంది, 10 లక్షల స్థానాలు వారిని పెంచుతాడు. ఏంటి దువా? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. సర్వసామాన్యంగా ఫర్జ్ నమాజ్ల తర్వాత అట్లా మనం చదువుతూ ఉంటాము కదా, గుర్తుంచుకోండి. ఇమాం ముజాహిద్ రహిమహుల్లా చెప్పారు, లా యకూనుల్ అబ్దు మినద్ జాకిరీన అల్లాహ కసీరన్ హత్తా యద్కురల్లాహ ఖాయిమన్ వ ఖాయిదన్ వ ముత్తజిఆ. సూరతుల్ అహ్జాబ్ లో అల్లాహ్ తఆలా ఒక శుభవార్త ఇచ్చాడు. ఇక్కడ జాకిరీన అల్లాహ కసీరన్ వ జాకిరాత్, అల్లాను అధికంగా స్మరించేవారు, అల్లాను అధికంగా గుర్తు చేసేవారు. అల్లాను అధికంగా గుర్తు చేసేవారు అంటే ఎవరు? ఇమాం ముజాహిద్ చెబుతున్నారు, నడుచుకుంటూ, నిలబడుతూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహను అధికంగా గుర్తు చేసిన వాడు. ఆ తర్వాత సోదరులారా, చివరి ఆయత్ ఏదైతే ఉందో ఈ రోజు మన పాఠంలో సంక్షిప్తంగా దీని యొక్క భావం తెలియజేసి నేను ఈనాటి తఫ్సీర్ క్లాస్ ను ముగించేస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా చేరుకున్న 5 రోజుల తర్వాతనే జుమా నమాజ్ ప్రారంభం చేసేశారు. మక్కా నుండి వలస వచ్చారు కదా మదీనాకు, సోమవారం వచ్చారు మదీనాలో. ఆ తర్వాత మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం చేరుకున్నారు. మంగళ, బుధ, గురు, శుక్రవారం వచ్చింది. కుబా నుండి బయలుదేరారు. మధ్యలో బనీ సాలిం బిన్ ఔఫ్ యొక్క ఇండ్లు వచ్చాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా చేశారు. మస్జిదుల్ జుమా అని ఈ రోజు కూడా ఉంది కుబా మరియు మస్జిద్ నబవి మధ్యలో. అయితే కొద్ది రోజుల తర్వాత సంఘటన ఇది, మీకు తెలిసిన విషయమే. మదీనాలో వచ్చిన తర్వాత సామూహిక పరంగా నమాజ్ కు సంబంధించి ఇంకా ఎన్నో రకాల ఆదేశాలు అల్లాహు తఆలా కొన్ని సందర్భాల్లో అవతరింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మరియు మక్కా నుండి వచ్చిన వారు మదీనాలో ఆరంభంలో కొన్ని సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులకు కూడా గురి అయ్యారు, అనారోగ్యం పాలయ్యారు వాతావరణం చేంజ్ అవడం వల్ల. అయితే ఒక జుమా రోజు ఏం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తున్నారు. ఆ సందర్భంలో బయట దేశం నుండి ఒక వ్యాపార బృందం వచ్చింది. వ్యాపార బృందం ఒక ఊరిలో వచ్చిన తర్వాత వారు డప్పు లాంటిది కొట్టేవారు ప్రజలకు తెలియాలని. ఇంతకుముందు కొంతకాలాల్లో మన కొన్ని పల్లెటూళ్ళలో కూడా అలా జరిగేది. అయితే ఎప్పుడైతే ఇటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తున్నారో అదే సందర్భంలో వ్యాపార బృందం వచ్చింది. వారికి తెలియదు ఖుత్బా యొక్క ఆదేశాలు, నమాజ్ జుమాకు సంబంధించినటువంటి పద్ధతులు. అయితే ఇక్కడ ప్రవక్త ముందు ఉన్నటువంటి వారిలో కొంతమంది ఆ సరుకులు తీసుకోవడానికి వెంటనే ప్రవక్తను ఖుత్బా ఇస్తుండగా వదిలి వెళ్ళిపోయారు. కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, సహీహ్ బుఖారీలో కూడా వచ్చి ఉంది. 12 మంది మిగిలి ఉన్నారు ప్రవక్త ముందు.
ప్రవక్త ఖుత్బా ఇస్తున్నప్పుడు. చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు అల్లాహు తఆలా ఈ ఆయత అవతరింపజేశారు. చివరి ఆయత ఏమిటి? వఇదా రఔ తిజారతన్ ఔ లహవన్ ఇన్ఫద్దు. వారు ఏదైనా వ్యాపారాన్ని లేదా ఏదైనా ఆటపాటలను చూసినప్పుడు ఇన్ఫద్దు ఇలైహా వతరకూక ఖాయిమా, నిన్ను ఖుత్బా ఇస్తుండగా నిలబడి వదిలి వెళ్తారు, వాటిలో పాల్గొంటారు. కుల్, వారికి తెల్పండి, మా ఇందల్లాహి ఖైర్, అల్లా వద్ద ఉన్నది అది ఎంతో మేలైనది. ఇక్కడ ఈ ఆయతను గమనించండి. ముందు అల్లా ఏమన్నాడు? వఇదా రఔ తిజారతన్ ఔ లహవ్, వ్యాపారం ముందు ప్రస్తావించాడు. లహు, ఆట పాటలు, ఆటలు, వినోదాలు. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు అల్లాహు తాలా? అల్లా వద్ద ఉన్నది ఎంతో మేలైనది. మినల్లహవి వమినత్ తిజారా, మినల్లహవి వమినత్ తిజారా, వినోదం కన్నా వర్తకం కన్నా. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వెళ్ళి టీవీలు చూసుకుంటూ కూర్చుంటారో, ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వెళ్ళి పబ్జి ఇంకా వేరే ఆటలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారో, ఎవరైతే నమాజు వదిలి క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్, వారికి ఇష్టమైన మ్యాచ్లు చూసుకుంటూ ఉంటారో, ఇదంతా కూడా ఆట, వినోదం. ఇందులో మేలు లేదు. అల్లా ఎప్పుడైతే పిలిచాడో, నమాజు కొరకు రమ్మని చెప్పాడో, అందులో హాజరవ్వడం, అందులో మేలు ఉన్నది. వల్లాహు ఖైరుర్ రాజిఖీన్, అల్లాహ్ అతి ఉత్తమ ఉపాధి ప్రదాత. అతని కంటే మేలైన ఉపాధిని ప్రసాదించేవాడు ఇంకా ఎవరు కూడా లేరు. సోదర మహాశయులారా, చెప్పుకుంటే విషయాలు ఇంకా చాలా ఉంటాయి. కానీ అల్లాహు తాలా ఇందులో మనకి ఇచ్చినటువంటి ఆదేశాలను మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. జుమా నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. మొన్న కూడా ఒక మిత్రుడు అడుగుతున్నాడు, ఏమని? ఎంతో మంది ముస్లింలను మనం చూస్తాము, జుమాకు హాజరవుతారు కానీ 5 పూటల నమాజులు చేయరు. ఎందుకు ఇలా చేస్తారు? ఇది వారి యొక్క బద్ధకం, అశ్రద్ధత. వాస్తవానికి ఇది ఇలా చేస్తున్నది వారు చాలా తప్పు చేస్తున్నారు. అల్లాతో భయపడాలి. అల్లా ఎలాగైతే జుమా నమాజ్ మనపై విధిగా వించాడో, 5 పూటల నమాజ్ ప్రతిరోజు విధిగా వించాడు. 5 పూటల నమాజ్ చేసుకుంటూ ఉండాలి. అల్లా యొక్క ఆదేశం పాటిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏమంటాము? ఊడు లేకుంటే ఏ నమాజులు ఏం పనికొస్తాయి, ఈ విధంగా అంటారు కొందరు. వస్తాం అక్కడ ఇక్కడ కూడా అల్లా ఏమంటున్నాడు గమనించండి. మీకు తిండి ప్రసాదించేవాడు అల్లా. సంపాదన అనేది, కష్టం అనేది మీరు పడాలి, కానీ ఇచ్చేది అల్లాహు తాలా. అందుకొరకు అల్లా యొక్క ఆదేశాలను ధిక్కరించి మీరు కేవలం ప్రపంచ వ్యామోహములు పడకండి. అల్లాహు తాలా మనందరికీ ఇహపరలోకాల మేళ్లు ప్రసాదించుగాక, ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేయుగాక. ఈ రోజుల్లో మనలో అనేక మంది ఏదైతే నమాజ్ విషయంలో అశ్రద్ధగా ఉన్నారో, అల్లాహు తాలా ఈ అశ్రద్ధతను దూరం చేయుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.